హాయ్ నేను సతీష్. లైవ్లో నామినేషన్స్ జరిగినాయి కదా, ఎవరు ఏ పాయింట్ల మీద లాక్ చేశారు, అసలు పాయింట్స్ ఎవరు, కసితో ఎందరో నసతో ఎందరో, విసిగించింది ఎవరు, ఫైర్ ఎవరిలో నిజంగా రాజుకుందని చెప్పుకుందాం. లైవ్ ప్లస్ 2 ప్రోమోలు చూసి, ఈ ప్రోమో థర్డ్ ప్రోమో ప్రకారం చూసినా సరే ఫస్ట్ ప్రోమోల గురించి 2 నిమిషాల్లో చెప్పేసి వెంటనే లైవ్ నామినేషన్లో ఎవరు చేశారు, లాజిక్ నిజంగా ఎవరికి ఉంది, నిజంగా వ్యాలిడ్ పాయింట్ ఎవరిది, సీరియస్నెస్ ఎవరికి ఉందని కూడా చెప్పుకుందాం. అసలు ఎంత సిల్లీ పాయింట్లు ఎవరు చెప్పారు, నసలాగా అనిపించింది కూడా చెప్పేద్దాం. విష్ణుప్రియ నైనికను వాడిన గేమ్ విధానం నచ్చలేదంటే 100% పర్ఫెక్ట్ పాయింటే. బట్ నైనిక ఏమంటుంది, మాటలు నీకు రాకపోవచ్చు, గొడవ రాకపోవచ్చు, ఆడడం వచ్చు కదా, నువ్వేం పెద్ద ఆడేస్తున్నావు లెక్క ఇద్దరు గంతకి తగ్గ బొంతన్నట్టే చెప్పాలి. టాస్కుల విషయంలో వచ్చేసరికి మాత్రం ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ ఈ వారం అయితే పర్టికులర్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఆ కోడిగుడ్ల టాస్క్లో బాగా ఆడారు, కానీ ఆ తర్వాత కోడిగుడ్ల టాస్క్లో కూడా విష్ణుప్రియ ఎఫెక్ట్స్ అద్భుతం అని చెప్పొచ్చు ప్రభావతి టాస్క్లో. బట్ తర్వాత డల్ అయ్యింది. మిగతా టాస్కుల్లో ఎక్కువ మంది ఆ అమ్మాయికి విష్ణుప్రియకి 5 నామినేట్ చేస్తే అందరూ చెప్పే రీజన్ అదే. ఒకటి, నోటు దోల ఆవిడ భాషలో చెప్పాలంటే. రెండోది ఏంటంటే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇనిషియేట్ తీసుకోవట్లేదు. అంటే ఆవిడ డిఫెండ్ చేసుకునేది ఏంటంటే, నా వల్ల ఒకవేళ రేషన్ ఎఫెక్ట్ అయినా సరే నేను తీసుకోలేను, అట్లాగే నాకు నామినేషన్ అయినా ఐ డోంట్ కేర్, బట్ నా రేషన్ ఫెయిల్ అయినా లేదా ప్రైజ్ మనీ మీద ఎఫెక్ట్ పడినా సరే నేను గిల్ట్ అయితే తీసుకోలేడు, భరించడం నా వల్ల కాదు, నామినేషన్ భరిస్తాను తప్ప అవి భరించలేను అనింది. అట్లాగే ఫిజికల్ టాస్కులు వీటిలో కూడా ఎఫర్ట్స్ పెడతాను, ఖచ్చితంగా ఆడతాను, ప్రూవ్ చేసుకుంటా, మై లెవెల్ బెస్ట్ ఇస్తా అని అయితే చెప్పుకుంటూ వచ్చింది. మెయిన్ రీజన్స్ అందరికీ అవే దొరుకుతూ ఉన్నాయి, పెద్దగా పాయింట్స్ లేక. అయితే విష్ణుప్రియతో పోల్చితే నిజంగా చెప్పాలంటే నైనిక నీకు మాటలు రాకపోవచ్చు, గొడవ రాకపోవచ్చు, ఆడడం వచ్చు కదా అంటుంది. మరి ఈ అమ్మాయి కూడా వచ్చు కదా, గత ఫస్ట్ వారంలో చీఫ్ అయిందని తప్పితే తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సే లేదు. విష్ణుప్రియ విషయంలో పోల్చుకుంటే ఆ ఎక్స్ టాస్క్లో కూడా బాగానే ఆడింది, బెస్ట్ అవుట్పుట్ ఇచ్చింది, ఎక్సలెంట్గా ఆడింది. ఈవిడ కంప్లీట్గా ఆ బుట్ట దగ్గర కూర్చొని ఉండింది తప్ప అంతకు మించి అయితే ఆడలా. అలాగే నబీల్ ఇక్కడ ఫస్ట్ మీరు అందరూ తినండి, మీ కడుపు నిండాకే మిగిలితే నేను తింటా, లేకపోతే పస్తులు ఉంటాను లేక చెబుతున్నాడు కదా. ఎందుకోసం అంటే నైనిక నామినేషన్ చేసిన దాని గురించి, అది లైవ్లో ఆమె పాయింట్తో చేసింది, ఇది ఎందుకు అంత సెంటిమెంట్గా ఇక్కడ ప్రోమోలో మనకి చూపించారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కలిపి దాని గురించి మాట్లాడదాం. అట్లాగే ఇప్పటికే మరి ఎవరెవరు నామినేట్ చేశారు, ఫైనల్గా ప్రీ ఓటింగ్లో ఎట్లా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ ప్లేస్ కోసం చాలా టఫ్ ఫైట్ జరుగుతుందని కూడా ఇప్పటికే 2 ఛానల్స్లో అప్లోడ్ చేసే వీడియో న్యూస్ బోలో జర్నలిస్ట్ సదస్సులు అదైతే చూడండి. అట్లాగే పృథ్వీ మణికంఠ 10 సార్లు ప్లే చేసినా సరే అదే టెలికాస్ట్ అవుతుందని ఆయన చెప్పడం, ఈయనేమో 100 సార్లు చెప్పినా సరే ప్యారెట్ ఏమో డైనోసార్ అవ్వదని చెప్పడం, వాళ్ళందరూ నవ్వడం, ఇది చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఎంతైనా ప్యారెట్ డైనోసార్ కాదని అబద్ధాలు ద్రోహం అని చెప్పేసి చేస్తూ ఉంటే రెచ్చగొట్టుకో అంటున్నాడు ఆయన. ఏం చేస్తూ ఉంటాడు ఈయన. ఇద్దరి మధ్య ఫైర్ అయితే రాబోతుంది, వీళ్ళిద్దరి వరకు అయితే పర్వాలేదు అనిపిస్తుంది. అయితే మెయిన్ ఇక్కడ నాగమణికంఠ విషయంలో కూడా చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా వీడియో ఏదైతే చూపలేదో ఆయన వెర్షన్ ఏ ఉద్దేశంతో అక్కడ నిఖిల్తో మాట్లాడిన ఆ వీడియో క్లిప్ కాకుండా కేవలం అతను పర్టికులర్గా 2 క్లిప్సే చూపించారు. ఇక అందరికీ ఏంటంటే, నేను మొన్న థంబ్నెయిల్ కూడా పెట్టా, అందరినీ ఆయన మీద రెచ్చగొట్టి ఉసుగొల్పి అందరూ మణికంఠ మీదకే వెళ్ళాలని లెక్క కావాలని వాంటెడ్లు ఆ 2 క్లిప్స్ మాత్రమే చూపించారు. ఎటు వాళ్ళ క్లాన్, మణికంఠ వాళ్ళ క్లాన్తో పాటు అపోనెంట్ క్లాన్ కూడా ఇతడు అబద్ధం ఆడి ఉండడు, ఇతడు డిఫెండ్ చేసుకుంటాడు, సాక్రిఫైస్ చేసేస్తానని చెప్పుండడని ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో వీళ్ళు అంతా కలిపి ఇతడి మీదకే వెళ్ళాలి అని లెక్క ఇలా స్ట్రాటజిక్గా వెళ్ళారు, ఇతనికి ఎలివేషన్ ఇవ్వడానికి అని లెక్క చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నామినేషన్లు కూడా అదే జరుగుతుంది. ఆ పాయింట్లోనే చెబుతారు. ఇప్పుడు వాళ్ళ పాయింట్ వాళ్ళు, వీళ్ళ పాయింట్ వాళ్ళు, మొత్తానికి ఎక్కువ మంది ఇతనికి కూడా 5 చేసింది కూడా ఈ రీజన్ మీద, మ్యాక్సిమం ఇదే రీజన్ మీద. అలాగే అంతకుముందు ప్రోమోలు కూడా నబీల్ విష్ణుప్రియని ఆయనకి నామినేట్ చేస్తారు కదా, అక్కడ కూడా అలాగే నిఖిల్ విష్ణుప్రియను ఒకరికి చెప్పేటప్పుడు నీకు ఫన్గా అనిపించవచ్చు, కానీ అది చాలా హర్టింగ్ మాటలు వదిలేటప్పుడు. అంటే నేను వీడియో చేసే టైంకి వాళ్ళది ఇంకా లైవ్ నడవలే, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఆ అమ్మాయి మొన్నైతే అనేసింది గాజులు బొట్టు పిల్ల పెట్టుకోవడం, ఈ మాటలకు సంబంధించి అయితే నిఖిల్కి అది వ్యాలిడ్ పాయింట్, అందులో అనుమానం లేదు. అట్లాగే మొన్న పృథ్వీకి 0 ఇచ్చేటప్పుడు, ఆ పృథ్వీ కోసం కాదు, సోనియాకి 0 బుగ్గ మీద స్టాంప్ వేసేటప్పుడు నువ్వు పృథ్వీకి దగ్గరగా ఉంటావు, పృథ్వీ గురించి కేరింగ్ తీసుకుంటావు, సో నువ్వు హట్ అవ్వచ్చు కానీ అని చెప్పి చెప్పడం. నువ్వు సోనియాకి ఇచ్చేటప్పుడు సోనియా పాయింట్ వరకు చెప్పాలి కానీ ఎందుకు 0 అనేది. బట్ ఈ లింక్ పెట్టి చెప్పడం కూడా ఏంటిది తెగమక, ఒకదానికొకటి స్ట్రైట్గా నేరుగా చెప్పకుండా ఈ డొంక తిరుగుడు మాటలు, అన్వాంటెడ్ మాటలు, అన్నెసెసరీ మాటలు అన్నీ మాట్లాడడం వల్ల కూడా అది హట్టింగ్ అయ్యేదిలాగా ఆయన కూడా ఫీల్ అయ్యాడు. దాని గురించి కూడా డిస్కషన్ నడిచింది. అంటే ఆయన అందుకోసం ఫీల్ అయ్యాడు అంటే కాదు, సోనియా వెళ్ళిపోయినందుకు ఎక్కువగా పృథ్వీ ఫీల్ అవుతుండే. బట్ వీళ్ళు కూడా విష్ణుప్రియ కూడా అనుకుంది, నేను ఒకవేళ అండం వల్ల ఫీల్ అయ్యాడా, ఎందుకు అంత డల్ అయ్యాడు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడా అని చెప్పి అనుకున్నారు. బట్ ఇలా ఈ అన్వాంటెడ్ మాటలు ఇవన్నింటి విషయంలో అయితే విష్ణుప్రియకి మాత్రం ఆ పాయింట్లో ఎవరు నామినేట్ చేసినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆవిడ కూడా అగ్రీ అయింది కూడా ఆ పాయింట్లో. ఎవరు, ఆదిత్య చెప్పాడు, ఇంత పెద్ద నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు కొద్దిగా చూసుకోవాలమ్మా, ఈ హౌస్లోది మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, ఏదైనా బాగా వెళ్తుంది హౌస్లోది వాళ్ళకి లైఫ్లో కూడా క్యారీ కావచ్చు, కాస్త మాట ఆలోచించి చూసి ఆచి చూచి వేసుకోవాలంటే
అక్కడ విష్ణుప్రియ ఎగ్జాక్ట్గా 100% నాదే తప్పు, ఓకే యాక్సెప్టెడ్ చేస్తా, ఎగ్రీ అయితే అని చెప్పింది. బిగ్ బాస్ కూడా నువ్వు డిఫెండ్ చేసుకోవా విష్ణుప్రియ అంటే ఏమని చేసుకుంటా బిగ్ బాస్, నేను అనిందే తప్పు, మరి తప్పుని తప్పు కాదని చెప్పగల, ఏమని డిఫెండ్ చేసుకుంటా, నేను 200% యాక్సెప్ట్ చేస్తానని ఆమె మనస్ఫూర్తిగా మళ్ళీ రియలైజ్ అయితే క్షమాపణ అయితే చెబుతా ఉంది. అంటే యాక్సెప్ట్ చేసింది, అందులో నేను మాట మార్చలేను కదా, నా తప్పు ఉంది కదా, నోటు దూల కదా అనేది చెప్పింది లైవ్లో. ఆ పాయింట్లో మాత్రం ఆ రియలైజేషన్, ఆవిడ అనేది తప్పు, ఆ తప్పుని తప్పు అని తెలుసుకోవడం కూడా మంచి మూవ్ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా లేదు నేను అలా అన్నా ఇలా అన్నా, అఫ్కోర్స్ నీకు ఆయన మోసం చేయొచ్చు, నీకు గేమ్లో హ్యాండ్ ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, మిగతా అన్ని మాటలంటే ఓకే, ఫేక్ అనొచ్చు, లేకపోతే 2 షేడెడ్ పర్సన్ అని చెప్పింది, ఇవన్నీ ఓకే. బట్ ఇలాంటి మాటలు అనడం వల్ల ఎవరైనా పాయింట్లో చేస్తారో, మరి ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, చేసింది కూడా. అయితే ఇక్కడ విష్ణుప్రియ కూడా ఒక మంచి మాట అనింది, ఎవరెత్తునో నిఖిల్ ఉద్దేశించి, ఈయనకే పెద్ద నోటు దూల, ఈ నాకెలా చెబుతాడు అని అంటే 2-3 సందర్భాలు కూడా చెప్పొచ్చు. ఆ విషయంలో నిఖిల్కి కూడా ఆవిడ అన్నింటికి నోటు దూలైతే ఉంది. ఎప్పుడు అబ్బాయిలు లెక్కలో లేడంటారా మనకంట అని అంటున్నారు అని చెప్పేసి ఆయన మాట అనడం వల్ల అది హైలైట్ అయిపోయి జనరల్ ఫీలింగ్లోకి వచ్చింది. నిఖిల్ ఆ మాట అనకపోతే హౌస్లో లెక్కలేడు అన్నంత వరకు ఉంటుంది, అది కూడా తప్పైనా కానీ అది వేరే విషయం. అది ఇంత సీరియస్గా ఇంత సెన్సిటివ్ టాపిక్ కింద అయ్యేది కాదు, సెన్సిటివ్ ఇష్యూ కింద అయ్యేది కాదు. అది అబ్బాయిలు లెక్కలో లేడంటే జనరల్ ఫీలింగ్ వచ్చేసింది. అట్ట కాకుండా ఆటలో హౌస్లో లేడంటే ఏంటి, ఆ ఒక్కైనా ఎఫర్ట్స్ పెట్టట్లేదా, ఆయన ఒక్కైనా ఆడట్లేదా, ఫిజికలీ మెంటలీ మిగతా అందరూ ఆడేస్తున్నారా, అతను ఒక పూచిక పొలలో తీసేస్తారా, ఆయన శక్తి మేర ఎఫర్ట్స్ పెడుతున్నాడు కదా, అంతవరకు ఉండేది. బట్ ఇది సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది. ఇలా కేవలం నిఖిల్కి కూడా విష్ణుప్రియ అయినట్టుగా ఈయనగా నోటు దూల నాకెలా చెబుతున్నట్టు అది కూడా ఉంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటి, నబీల్ విషయంలో కూడా సీత అక్కడ ఉండేటప్పుడు గత సెకండ్ వీక్ అనుకుంటా నామినేట్ చేసాడు కదా నబీల్ కూడా, ఏది సీతకు ఒక చిలికి ఏది ఎగురుతుందంటే చొంగ కారుతుంది తుడుచుకో అన్నాడని చెప్పేసి ఆ విషయంలో చెప్తే అప్పుడు ఆయన కూడా ఎగిరి అయ్యాడు. నిఖిల్ కూడా అవును కరెక్టే నేను కూడా సారీ చెప్పిన, మరి ఆ పాయింట్లో. అట్లాగే ఇంకోటి ఏంటి, నిఖిల్ విష్ణుప్రియకి రెడ్ ఎగ్ నాకు అవసరం లేదు అన్నావు, నేను తర్వాత అవుతా అన్నావు చీఫ్, మరి ఎలా లెక్కలు చూసుకున్నా సరే నువ్వు అవ్వట్లేదండి. విష్ణుప్రియ నా బెస్ట్ ఇవ్వాలంటే ఇస్తా, నాకు అక్కర్లేదంటే అవసరం లేదు, నామినేషన్ చేసుకో, ఐ డోంట్ కేర్ అని చెబుతుంది. అందరూ కూడా చెప్పేది వీడికి మెయిన్ అది 2 పాయింట్స్, ఒకటి నోటు దూల, రెండోది ఏంటంటే పర్ఫార్మెన్స్ టాస్క్లో ఇనిషియేటివ్ తీసుకోవట్లే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లే, చీఫ్ కోసం కూడా సీరియస్నెస్ లేదు. ఎలా అయితే ఎలా ఎన్ని రోజులు ఉంటావంటే నాకు ఏదైనా పర్వాలేదు నేను ఇవ్వగలిగినంత ఇస్తా, లేకపోతే పోతా అంతే తప్ప నా వల్ల మీరెవరు ఫీల్ అయిపోయి టాస్కుల్లో ఫెయిల్ అయిపోయి ఇవన్నీ పంచాయతీలు అక్కర్లేదని ఆవిడైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెండ్ చేస్తుంది ఆ విషయంలో. బట్ ఆ నోటు దూల విషయంలో మాత్రం ఆవిడ కూడా ఎగ్రీ అవుతుంది, యాక్సెప్ట్ చేస్తుంది, క్షమాపణ అయితే చెబుతుంది. అట్లాగే మణికంఠ కూడా ఆ పాయింట్లోనే మా ఎవరిది నిఖిల్కి, ఏరా నువ్వు వెళ్తావా అన్నప్పుడు హెడ్ నాట్ చేసావు, బట్ నిఖిల్ ఏమో నేను హెడ్ నాట్ చేయట్లే, నేను జస్ట్ నవ్వి తలదించేసా అంతే అంటాడు. ఈ విషయంలో కూడా మణికంఠ ఎలా చేసి చూపించంటే నేను యాక్టింగ్ చేయడానికి రాలేదని డైవర్షన్ లెక్క చేస్తున్నాడు తప్ప నిఖిల్ పర్ఫెక్ట్గా పాయింట్ డిమాండ్ చేయొచ్చు కదా, నువ్వు నా కేసు టీం కోసం అన్ని ఇచ్చావు, వీడియో ప్లే చేయమందాం, ఈ వీక్ వచ్చేటప్పుడు హోస్ట్ వచ్చేటప్పుడు అడుగుదాం, వీకెండ్లో ఇన్ని వీడియోలు వేశారు సార్ ఆ వీడియో కూడా వేయండి అని అడుగుతామని, కానీ స్ట్రైట్గా నేరుగా సమాధానం చెప్పలేక ఇక్కడ నిఖిల్ కూడా మాట మార్చే ప్రయత్నమే చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మణికంఠ నేనేం మాట్లాడుతానో మళ్ళీ అది చెప్పే సత్తా నాకు ఉంది, నువ్వేం చేసావు అది చూపే సత్తా నీకు లేదంటే నువ్వు డైరెక్టర్వో నేను ఆడిషన్స్కి వచ్చా, ఇట్లా డైవర్షన్ చేస్తున్నాడు తప్ప ఆ రోజు ఏం జరిగింది సిచ్యువేషను దాని గురించి సరే నువ్వు దీన్ని పదే పదే చెబుతున్నావు కంటే ఇక నేను మరి డబుల్ ఫేసెస్ 2 షేడ్స్ ఇట్లా అన్నీ వస్తానే కనుక ఖచ్చితంగా అది డిమాండ్ చేద్దాం, ఆడియన్స్కి చూపించమందాం, హౌస్ మేట్స్కి చూపించమందాం అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రావట్లే, దాన్ని అడిదిప్పి తిమ్మిని బొమ్మని చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ పాయింట్లో మరి కూడా మనకంట 100% ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మనం కూడా చూసాం లైవ్లో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు. బట్ ఆ బిట్టు వదిలేసి ఈ డిస్కషన్లో అప్పుడు కూడా ఫిజికల్గా మీ ఇద్దరు స్ట్రెంత్, మెంటల్గా మీ ఇద్దరు స్ట్రెంత్, ఎస్ నేనే ఒప్పుకున్నా నేనే సాక్రిఫైస్ చేశా అని చెప్పి మాత్రం ఈ 2 క్లిప్సే వేశారు. దాంతో ముందు ఏం జరిగిందో తెలియక హౌస్ మేట్స్ తెలియక నిఖిల్ చెప్పడం ఈ పాయింట్ మీద అతను ఎక్కువ మంది నామినేట్ చేస్తా ఉన్నారు, అతను చీట్ చేసి మోసం చేశాడు, వాస్తవానికి చేసింది ఆయన, బట్ ఇతనికైతే ఎక్కువ నామినేషన్ అయితే చేస్తా ఉన్నారు. అట్లాగే ఏంటి క్లాన్ వర్సెస్ క్లాన్ అని చెప్పేసి ముందు హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పి. అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ ఆదిత్యకి షుగర్ కూడా వేసి 10 మంచి మాటలు చెప్పి ఆ నెగిటివ్ చెప్పాల్సింది లాస్ట్లో చెబుతా ఉన్నారు, అది లాస్ అయిపోతుంది, ఆ నెగిటివ్ పాయింట్ హైలైట్ అవ్వట్లే, ఎలివేట్ అవ్వట్లే, మీరు వేసిన 10 పాయింట్ల షుగర్ కోటింగే హైలైట్ అవుతున్నాయి అంటే ఎందుకమ్మా ఓన్లీ బ్యాడ్ ఎందుకు చెప్పాలి, వీళ్ళేమైనా విలన్సా, లైఫ్లో ఇలాగే ఉంటారు కదా, నేను ఇలాగే ఉంటా ఇక్కడ కూడా ఇలాగే ఉంటా అంటే మీకు కాన్ఫిడెన్స్ లేదా పాయింట్ చెప్పడానికి అనేటప్పుడు ఆయన ఎంత పౌరుషం కోపం వచ్చిందో కానీ ఆదిత్య వచ్చి టక్కన ఏకంగా తీస్తా ఆ మంటల్లో పడేసిన ఫోటో కూడా తీసి పడేస్తున్నాడు. ఇదంతా చూసాం మన ప్రోమోలో, మరి లైవ్లో అది ఇంకా జరగలే. బట్ ఏంటంటే ఆదిత్య నైనిక కూడా అట్లాగే చేసేటప్పుడు గేమ్లో పవర్ ఇచ్చేటప్పుడు మనమే తీసుకోవాలని కూడా చెబుతూ ఉంటాడు. అయితే వాస్తవంగా ఏంటి
ఆయన అలా చేయకుండా ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కాస్ట్యూమ్స్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుని అందులో మంటల్లో చేయబెట్టి టక్క నా ఫోటో తీసి పడేస్తా ఉన్నాడు. కాన్ఫిడెన్స్ అంటే ఇది, నాకు కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ ఇది కాకుండా ఇది ఓకే, కాన్ఫిడెన్స్ ఓకే కాదనం, కానీ ఆ పాయింట్స్ చెప్పేటప్పుడు కూడా ఆయన ఒక పెద్ద మనిషి తరహాలో వెళ్ళిపోతున్నాడు. మరీ ఏదో జస్ట్ గేమ్ లెక్క వచ్చాం మరే అంత పర్సనల్గా వెళ్ళిపోయి చెప్పడం కానీ అంత హర్టింగ్ లాగా చెప్పాలని కాదు. ఆయనకి పాయింట్స్ ఉన్న తెలివిగా ఆడుతున్నాడు, చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడు ఆదిత్య. కాకపోతే పదాలు ఆచి తూచి మాట్లాడుతున్నాడు. ఆ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకునే ద్వారంలో లైటర్ వేలో టచ్ చేసి వెళ్తున్నాడు. ఎవరిని మరీ హర్టింగ్ కాకుండా ఒక సెన్సిటివ్ ద్వారంలో వెళ్తున్నాడు. కానీ పాయింట్లు మంచివే పెడుతున్నాడు, వ్యాలిడ్ పాయింట్స్ చెబుతున్నాడు. రూడ్ బిహేవియర్ లేదు, నెగిటివ్ అయితే లేదు, ఆచితూచే వెళ్తున్నాడు. కాకపోతే ఆయన అన్నిటిగా ఎవరు నెగిటివ్ అయిపోకూడదు, విలన్ అయిపోకూడదు అన్నట్టుగా లైటర్ వేలు ఇతను అవ్వకూడదు, వాళ్ళు అవ్వకూడదు లేక ఏమది తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సొమ్ము అన్నట్టుగా నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగుబడదని ఆయన నొప్పించుకోకుండా అవతల నొచ్చుకోకుండా అలా లైటర్ వేలో హ్యాండిల్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే లైవ్లో జరిగింది కూడా మణికంఠ ఫస్ట్ నైన్కనైతే నామినేట్ చేస్తాడు. ఏమంటే సింపుల్, పెద్ద పాయింట్స్ ఏం లేవు. పార్టిసిపేషన్ ఫస్ట్లో బాగుండేది, డెసిషన్ మేకింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అదంతా పోయింది, క్లారిటీ ఆఫ్ థాట్స్ పోయినాయి. ఎంతసేపు ఆ బెడ్రూమ్లో ఉండిపోతున్నా, ఫ్రెండ్స్ మధ్య ఉండిపోతున్నా, ఆ స్పేస్ నుంచి బయటికి రావట్లే, ఆ కంఫర్ట్ జోన్ నుంచి రావట్లే. ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, బట్ నువ్వు ఇన్వాల్వ్ అయితే భయమేమో అందుకే రావట్లేదు అంటాడు. బట్ యాక్చువల్గా నేను జైల్లో ఉండేసేపు ఉన్నప్పుడు కూడా రాత్రి చాలాసేపు ఆ అమ్మాయి అతని పక్కన కూర్చొని చాలాసేపు మాట్లాడింది. ఇప్పుడు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. మణికంఠతో ఎవరు మాట్లాడితే వాళ్ళని నామినేట్ చేసేస్తారు అన్నట్టుగా చాలాసేపు ఆ అమ్మాయి షేర్ చేసుకుంది. బట్ ఆమె నామినేట్ అయితే చేశాడు. అటుగా ఆయనకు కూడా ఏమంటుంది, నేను అప్పుడు చీఫ్ అయ్యా, అప్పుడు నాకు అథారిటీ ఉండేది, నేను అప్పుడు అందరికి పనులు చెప్పిన చేస్తారు, ఇప్పుడు చీఫ్ కాలేదు, అథారిటీ లేదు. సో నా పాయింట్ నేను ఎట్ట పెట్టగలను, క్లాన్ మెంబర్కి ఎలా పెడతానంటే, అప్పుడు నువ్వు చీఫ్ ఎందుకు అయ్యావు, నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టావు కనుక అయ్యావు, అందుకే అథారిటీ వచ్చింది. ఇప్పుడు నీకు అథారిటీ ఎందుకు లేదు అంటున్నావు, నువ్వు చీఫ్ అవ్వలేదు, ఇంకా ఆ స్థాయిలో నీవు హైలైట్ అయ్యేటట్టు ఎఫర్ట్స్ పెట్టట్లా, ఇంటరాక్షన్ కనీసం ఉండట్లా, హౌస్ మేట్స్తో ఉండట్లా, టాస్క్లో ఉండట్లా, జస్ట్ అంత ఫైర్ ఫ్రస్ట్రేషన్ ఏం కనబడట్లా. ఉంటే ఉంటా, లేకపోతే పోతున్నట్టు లైటర్ మైండ్లో ఉంది తప్ప. అందుకోసమే మళ్ళీ ఇంకా ఆవిడది కంటెంట్ రావట్లే. వాళ్ళందరూ అదే పాయింట్ చెబుతున్నారు, మనకు కూడా అది అర్థమవుతుంది. 200% ఫెయిల్. ఏం చేసిందంటే చీఫ్ అయ్యింది, ఆ తర్వాత ఏం చేసిందంటే హౌస్లో మాట్లాడింది, అంతకుమించి ఏం కనబడట్లా. అదే పాయింట్ అది చెబుతాడు. అలాగే మనకంటే రెండో దొరికంటే యష్మికి చెబుతాడు, 2 పాయింట్స్ చెబుతాడు. నేను గుడ్ల టాస్క్లో నేను బాగా ఆడాను, బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసావు, చాలా ఫైట్ చేసావు, చాలా గుడ్లు తెచ్చి ఇన్ని తెచ్చితే నువ్వేమో నేను ఫిజికల్ టాస్క్లో ఆడట్లేదని చెప్పావు కదా, అది నాకు నచ్చలేదు, నువ్వు చూసి కూడా దాన్ని మళ్ళీ ఎట్టా చెబుతావు, ఫిజికల్గా వీక్ అన్న అది నచ్చట్లేదు అంటాడు. రెండోది ఏంటంటే వర్డ్ లూజ్. నాకు సార్ ఫుటేజ్ చూపించారు, అర్థమైంది, నువ్వే రియలైజ్ అవ్వలే. అంటే ఆయన ఫుటేజ్ చూపించక ముందే నీ అంతా నువ్వే తెలుసుకుని వచ్చి నాకు సారీ చెప్పాల్సింది, ఎందుకంటే ఆ లిస్టులో లెక్కలో లేడు అనే పదానికి సంబంధించి. ఫుటేజ్ చూసాక రియలైజ్ అయ్యో సారీ చెప్పతావో, ముందు నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయావు అని లెక్క ఆయన చెబుతాడు. యష్మి ఇక్కడ ఏమంటుంది, అరే బాబు నేను రియలైజ్ గురించి నేను ఇక్కడ మూడో ప్రోమోలో చెబుతుంది కదా, ఆమె నామినేట్ చేసేటప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అనమాట ఇవి. రియలైజ్ గురించి నువ్వు నాకు చేసావు కనుక నేను అక్కడికి వెళ్ళాడా లేదంటే లేదు, నిఖిల్ మీద ఏదో అన్నాడు అందుకే వెళ్ళాడు అన్నారు, నా వల్ల నేను మాట్లాడడం వల్ల నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా, దూరంగా వెళ్ళిపోయి ఉంటే నేను కాదు, నిన్న ఆ ఉద్దేశంతో అసలు ఏమాత్రం అనలేదు, నేను జనరల్ ఫీలింగ్తో ఏమన్నా అసలు మైండ్కే తట్టలేదు, అది నిఖిల్ ఏదో అన్నాడు నువ్వు వెళ్ళిపోయావు కదా, నేను ఆ ఇంటెన్షన్తో చెప్పలేదు, గేమ్ పరంగా మాత్రమే వీక్ అన్నాను, గేమ్ పరంగానే వీక్ అన్నాను అని పదే చెప్పిద్దాను, జనరల్ గురించి కాదు నాకు తెలియదని. ఒకవేళ ఆ ఫుటేజ్ చూసాక అయ్యో నేను జనరల్ ఫీలింగ్ కాకుండా జస్ట్ గేమ్ పరంగా వీక్ లెక్కలో లేడన్నా సరే ఎలా పోర్ట్రే అయిపోయిందా అనే ఉద్దేశంతో సారీ చెప్పా అని చెప్పింది, మమ్మీ మీద హుట్టని కూడా చెప్పింది. బట్ మణికంఠ మాత్రం ఏంటంటే నువ్వు ముందుగానే రిలీజ్ అవ్వాలి, వెంటనే వచ్చి చెప్పుంటే బాగుండేది, వీడియో చూసాక చెప్పావంటే ఆవిడకి ఆ ఉద్దేశం లేదు, 100% ఆవిడకి నిజంగా ఆ ఉద్దేశం లేదు, అతను లెక్కలో లేడు, ఆటలో లెక్కలో లేడనే ఉద్దేశంతో చెప్పింది. ఫిజికల్ టాస్క్లో వీక్ అని ఆవిడ ఆ వేస్ట్ వీక్ అంటుంది, అదే ఉద్దేశంతో అనింది. అలాగన్నా సరే తప్పే, ఎందుకంటే ఈవిడ జస్ట్ అతనితో కంపేర్ చేసి ఫస్ట్ యష్మిని తీద్దాం అనుకున్నాడు, తర్వాత సోనియాని, తర్వాత మణికంఠన్. అంతకంటే నేను ఆయనకంటే ఎక్కువ ఆడుతున్నా కదా, నన్ను వీక్ని ఎలాగనేస్తారు, నన్ను ఎలాగ అంత తక్కువగా తీసేస్తారని ఆవిడ చాలాసేపు ఏడ్చింది, వాళ్ళందరూ వాదార్చారు. మరి అలాంటప్పుడు అతన్ని తోటి కంటెస్టెంట్ ఎఫర్ట్స్ కూడా నీ అంత ఇవ్వకపోవచ్చు అని నీకు ఫీలింగ్ ఉండొచ్చు, కానీ అసలు లెక్కలోనే లేడని తీసిపడిస్తే మరి ఆయన కూడా ఫీల్ అవుతాడు కదా. సో ఆమె అప్పుడు ఆ ఉద్దేశంతో ఆటలో గేమ్ పరంగా నింది, ఆ ఉద్దేశం పరంగా కూడా తప్పే. కాకపోతే అంతకంటే పెద్ద మ్యాటర్ ఏంటి, జెండర్ గురించి అంటే ఆమె అయితే అనలే, అందులో డౌట్ లేదు, ఆవిడ అనలే. అందుకోసం నేను ఎందుకు వచ్చి సారీ చెబుతారా బాబు, అసలు నేను అన్నిదానిక నువ్వు వెళ్ళేదాని విషయం కూడా హౌస్ మేట్స్ని అడిగితే తెలిసింది, నిఖిలేదు అన్నాడు నువ్వు వెళ్ళావు కనుక ఆ విషయంలో నేను రియలైజ్ అవ్వాల్సిందే ఉంది, నాకు ఇంటెన్షన్ లేనప్పుడు అనేది కరెక్ట్ క్లారిటీ ఆమెతో ఉంది. కాకపోతే మరి ఎప్పుడు రియలైజ్ అయ్యిందంటే బిగ్ బాస్ టీమ్ కూడా అట్లా పోర్ట్రే అయ్యిందా, ఆడియన్స్ కూడా అట్లా రీచ్ అయ్యిందా, అలాగే నాగ్ సార్ కూడా అలా పోర్ట్రే అయ్యిందని ఆ వీడియో చూపించి చెప్పాక అప్పుడైతే రియలైజ్ అయ్యాయో నా వల్ల ఎందుకు అనవసరంగా హర్ట్ అయ్యాడో ఫీల్ అయ్యాడని చెప్పేసి ఆ మాటకు నేను వచ్చి అయితే సారీ చెప్పా,
నువ్వైతే అన్నావు కదా, డోంట్ క్రాస్ ద లిమిట్స్ అని చెప్పేసి, అది ఎవరు మాటకి రియాక్ట్ అయ్యావు నువ్వు? నేనన్నప్పుడు అనలేదు కదా, నిఖిల్ అనే మాటకి కదా రియాక్ట్ అయ్యావంటే అది పాయింటే. నిఖిల్ ఆ మాట పిలిచి, అరే మణికంఠ అబ్బాయిల లిస్టులో లేవంటరా, అబ్బాయిల లెక్కలో లేడని తీసేస్తున్నారు అన్నాడు. ఆయన మాట అనడం వల్ల జెండర్ కింద కన్వే అయ్యింది, జెండర్ కింద పోర్ట్రే అయింది, జెండర్ను ఉద్దేశించి అనింది అని లేక పోయింది. నిఖిల్ ఆ మాట అనకపోతే అది లేదు, జస్ట్ ఆటలో లేడు, వీక్ ఉన్నాడు, అదే ఉద్దేశంతో అనిండేది. బట్ ఫైనల్గా ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ కూడా సారీ చెప్పింది. మణికంఠ మాత్రం నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అంటే, అందులో ఎవరన్నారో నాకు అర్థం కాలేదని లేక ఫుటేజ్ చూశాక నువ్వే అన్నావు కదా అని అర్థమైందంటే, అయితే ఇక్కడ ఈ కాన్వర్జేషన్లో ఫస్ట్ మణికంఠ కొంత తప్పు ఉంది. తప్పు అంటే ఎట్లా అంటే, ఆమెను కనీసం ఆన్సర్ చేయనివ్వట్లే, మాట్లాడుతుంటే ఇతనే మాట్లాడి ఇతనే అరిచి ఇతనే టెంపర్ అయిపోతున్నాడు తప్ప అవతల ఆమె కూడా ఏం చెబుతుందో వినే ప్రయత్నం కూడా చేయలే. ఎంతసేపు ఆవిడ చెప్పాలనుకున్న సరే చెప్పనీయకుండా కొంత ఇంటరప్షన్ అయితే చేశారు. బట్ ఆవిడ ఫైనల్గా ఏంద్రా నాయన, సరే నువ్వు చెప్పు నేను వింటా అంటే అప్పుడు కొద్దిగా అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆమె మళ్ళీ సరే అది వీడియో చూపించిన దాని ప్రకారం బిగ్ బాస్ టీంకి అలాగే ఆడియన్స్కి వేరే లెక్క పోర్ట్రే అయింది, జెండర్ లెక్క ఫీల్ అయ్యింది, అది నేను అలా అన్నట్టుగా పోర్ట్రే అయింది కాబట్టి అందుకు రియల్లీ సారీ అని మళ్ళీ చెప్పింది. బట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారన్న ఉద్దేశంతో చెప్పా. బట్ నా ఉద్దేశం అయితే అది కాదు, అందులో డౌట్లే. అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఓకే. ఈ విషయంలో ఆ అమ్మాయి అయితే అక్కడ తప్పు లేదు, ఆ నిఖిల్ అనే దానివల్ల అది అలా హైలైట్ అయితే అయ్యింది. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, ఎక్స్ట్రాస్లో ఆమె ఏం చెప్పింది, ఫిజికల్ వీకెండ్ నువ్వు ఎలాగంటావంటే, ఫిజికల్ ఆయన 100% ఆడాడు, నో డౌట్. ఈ యష్మి ఆడింది, అతడు కూడా ఆడాడు. అయితే ఎక్స్ట్రాస్లో ఒక స్ట్రాటజీ అప్లై చేద్దాం అనుకున్నాం కదా, 4-5 గుడ్లు ఎప్పుడు దొరికితే వెంటనే ఇచ్చేద్దాం అంటే నువ్వు 10-12 అని కూర్చున్నావు, ఈలోగా నిఖిల్ వచ్చాడు మొత్తం ఎత్తుకుపోయాడు. ఆ రకంగా స్ట్రాటజీగా ఫెయిల్ అయ్యో, అట్టగే 10-12 గుడ్లు ఉంచుకునేటప్పుడు అటాక్ జరిగేటప్పుడు డిఫెండ్ చేసుకుని ఆ రకంగా ఫిజికల్గానే ఈ లాజిక్తో పట్టుకుంది. అఫ్ కోర్స్ ఈ లాజిక్ ఆవిడ చెప్పినట్టు పోనీ టీం అంతా కలిపి ఒక స్ట్రాటజీ వేసాం కదా, ఎప్పుడుదప్పుడే ఇచ్చుకోవాలి, క్యారీ చేసుకోవాలని, 4-5 ఇచ్చేస్తే అయిపోయేది కదా, నువ్వు 10-12 ఉంచుకోవడంతో నిఖిల్ అటాక్ చేసాడు, ఎత్తుకుపోయాడు. సో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు, ఫిజికల్గా డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యావని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. కానీ ఇతను పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టలేదంటే కాదు, అది తప్పు. 100% పెట్టాడు, ఆడాడు, గుడ్లు ఎక్కువగా తెచ్చాడు, ఫిజికల్గా కూడా డిఫెండ్ చేసుకున్నాడు, విసిరి పడేసిన ఇలాగ నిఖిల్ 2 చేతులు పట్టుకుని ఇలా విసిరి కొట్టేసిన, దబ్బును పడిన, తలక తగిలిన, అంత దెబ్బలో కూడా గుడ్లన్నీ తెచ్చుకునేదానికి ప్రొటెక్ట్ చేసుకునేదానికి ట్రై చేశాడు. మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చి కూడా ఆడుతున్నాడు, అందులో నో డౌట్. ఆయన 100 కాదు కదా, 100+ ఇచ్చాడు తప్ప తక్కువైతే ఇవ్వలే. బట్ ఆ పాయింట్ మాత్రం ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయకపోతే రైటే, బట్ ఆయన చేయలేదంటే మాత్రం రాంగ్. ఎందుకంటే ఆయన 100% చేశారు ఈ పాయింట్లో. అలాగే సరే యష్మి రిలీజ్ గురించి నాకు చేసావు కదా, నేను చేస్తాను, ఇప్పుడు రెండో ప్రోమో ప్రకారం చూస్తే ఆవిడ చేశారు. ఇప్పుడు సరే ఇంకా ఆపే, ఇది మనకు తెగది పంచేతేనే నేను చేసినప్పుడు చేస్తానని చెప్పేసి. సో నువ్వు రిలీజ్ అవ్వలేదంటే నేను అవుతున్నా, అవ్వకపోతే ఫస్ట్ వీకే పోయేవంటే అదే నాకు అర్థం కావట్లే, ఎలా సేవ్ అయిపోతున్నావు అర్థం కావట్లేదు అంటుంది. మనకంటే మాత్రం రివెంజ్ మోడ్లో వేస్తున్నావు కానీ అంటే, రివెంజ్ అనుకో ఏమైనా అనుకో, యు ఆర్ బ్రోక్ మై హార్ట్ అని చెప్పి ఆడియన్స్కి చెబుతా ఉంది. మనీ ఫ్రెండ్గా నా హార్ట్ బ్రోక్ చేశాడు. ఇది ఈవిడ సమస్య, ఆయన సమస్య, ఆడియన్స్ సమస్యలుగా జాతికి ఏకం మెసేజ్ ఇచ్చేస్తా ఉంది, నన్ను బ్రోక్ చేశారు, నా హార్ట్ బ్రోక్ చేశారు కాబట్టి ఎలా సేవ్ అయిపోతారో నాకు అర్థం కావట్లా, నా హృదయాన్ని గాయపరిచాడంటే ఇక్కడ ఉండకూడదు, తీసుకెళ్ళిపోండి లెక్క. ఆటలో ఆయన అన్ఫేర్ ఆడుతున్నాడు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, లేకపోతే విపరీతంగా ఫ్లిప్పులు కొట్టేస్తున్నాడు, లేకపోతే దొంగాట ఆడేస్తున్నాడు, ఇవన్నీ ఉంటే ఆడియన్స్ తీసి పడేస్తారు పక్కన, బాబు నువ్వు అస్సలు ఆట బాగలేదు. ఆట పరంగా 100% ఇస్తున్నప్పుడు ఆమె ఆ రివెంజ్ మోడ్లోకి వెళ్లకుండా మార్చుకుంటే బెటర్. ఇప్పుడు ఎలా సేవ్ అయిపోతున్నావు అర్థం కాదు, 4 వారాల నుంచి సేవ్ అయ్యాడంటే ఏదో ఆడియన్స్కి నచ్చుతుంది, కనెక్ట్ అయ్యాడు, నా రివెంజ్ ఏంది పక్కన పెడదాం, వేరే పాయింట్స్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. కానీ యష్మి ఇలా రివెంజ్ లెక్క శపథాలు చేసుకుని వెళ్తానంటే ఆవిడకే నష్టం. ఎందుకంటే సరే అయింది ఏది అయిపోయింది, అక్కడ వదిలేసి మళ్ళీ కొత్త పాయింట్లో మిగతా వాళ్ళు అన్నీ చూడాలి తప్ప ఈ రివెంజ్తో వెళ్ళిపోయి దానికి కూడా మళ్ళీ ఆడియన్స్కి పెద్ద మెసేజ్ ఇచ్చేద్దాం, అరిచి చెప్పేద్దాం అనుకుంటే ఆడియన్స్ అన్నీ చూస్తారు. సరే అమ్మ నువ్వు మరీ ఇంత పర్సనల్గా తీసుకొని ఇంత రివెంజ్ తీసుకోవాల్సి ఎవ్రీ వీక్ ఆయనే చేయాల్సిన అవసరం లేదు, కానీ మిగతా కూడా పాయింట్స్ ఉంటాయి కదా చూడాలి లెక్క అన్నట్టు చూస్తారు. అలాగే అది ఇంకా లైవ్లో అవ్వలేదు, అయ్యాక చెప్పుకుందాం ఎపిసోడ్ రివ్యూలో. అలాగే నైన్కి ఫస్ట్ నబీల్ చేస్తుంది ఆ రేషన్ కనుక ఫుడ్ టాస్క్ జరిగింది కదా, ఈ బర్డ్స్ సౌండ్స్ వచ్చేటప్పుడు చెప్పాలి, నాకు చాలా ఇంపార్టెంట్. బట్ నబీల్ నువ్వు ఆ టాస్క్లో ఫన్ వేలో తీసుకెళ్లాలనుకున్నావు, మంకీ సౌండ్ నీకు బర్డ్ సౌండ్లో వినపడిందా, ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుని వేరే వాళ్ళకి పాయింట్ ఇచ్చో క్లాన్ మెంబర్గా డిసడ్వాంటేజ్ అయ్యిందంటే, అలాగే వేరే టాస్క్ ఆడేటప్పుడు కూడా డిస్టర్బ్ చేసావు అంటుంది, సీరియస్నెస్ లేదు అంటే నువ్వు యాంగ్రీ అవుతున్నావు ఆ విషయం అడిగితే. నబీల్ ఏమంటాడు, ఆ టాస్కే ఫన్ మోడ్లో చేయమని బిగ్ బాసే చెప్పాడు, వినోదాత్మకంగా చేయండి అనేటప్పుడు మరి సీరియస్గా చేస్తాడు ఏంటి, ఆ టాస్క్ ఆ రకంగా బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారమే వినోదాత్మకంగా ట్రై చేశాడు ఆయన స్కూల్ టీచర్ లెక్క. అలాగే 2 క్లాన్లు ఫన్ వేలని ఆడారు, అది చాలా గందరగోళంగా ఆడినా ఫన్ వేలని ఆడారు. అయితే ఇతను ర్యాస్కన్ టాస్క్ అని మర్చిపోయాడంట,
ఫన్నీగా చేసేసా మంకీ సౌండ్ నాకు బర్డ్ సౌండ్లో వినిపించింది అనేటప్పుడు అదే చెప్పానంటే అలాగే బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు. ఆమె గాడిద సౌండ్ అని రాసింది, ఈమెమో పిట్ట సౌండ్ అని రాసింది. ఆ మంకీ సౌండ్ దేనికి దగ్గరగా ఉందనిపిస్తే దానికి ఇచ్చిన బిగ్ బాస్ చెప్పిన ఆదేశం ప్రకారమే నబీల్ అక్కడ నిర్ణయం తీసుకున్నాడు తప్ప వీళ్ళకి ఒక పాయింట్ తగ్గిపోవడం కానీ వాళ్ళకి ఒక పాయింట్ పెరిగిపోవడం కానీ ఆయనకు వేరే ఉద్దేశం లేదు. బిగ్ బాస్ క్లియర్గా చెప్పిన దాని ప్రకారమే డెసిషన్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఓకే ఎనీవే నేనైతే దాని అంతవరకు సీరియస్గా ఉండే మూడ్ నుంచి ఒక్కసారి ఫన్ మోడ్లోకి రావాలి, ఇది రేషన్ టాస్క్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయాను. తర్వాత నాకు అర్థమైంది సరే ఎనీవే నా వల్ల లాస్ అయ్యారు కాబట్టి సారీ అని చెప్పి అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు మళ్ళీ చెప్పాడు అందరికీ. ఇక్కడ అంటాడు ఈ ప్రోమోలో మనకు చూపినట్టుగా సరే రైస్ మాత్రమే రాలేదు, సీత అన్నీ తెచ్చింది, సరే ఒక రైస్ నా వల్ల రాలేదు కదా రేషన్ పరంగా, మీరు అందరూ తినండి, మిగిలితే తింటా, మిగలకపోతే లేదు, నేను పస్తైనా ఉంటా ఆకలితో ఉంటా తప్ప నాకు అవసరం లేదు, మీరు తినేయండి పర్వాలేదు అని మళ్ళీ క్లాన్ అందరికీ సారీ చెప్పాడు. ఇది కొద్దిగా ఎమోషనల్గా హార్ట్కి టచ్ అయ్యే పాయింటే. వాళ్ళ క్లాన్ అలా పెట్టరు అండ్ ఆయన కూడా అందరూ ఉన్నదే షేర్ చేసుకుని తింటారు కానీ ఆయన మాట రియలైజ్ అవ్వడం అంత ఫీల్ అవ్వడం చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే అరే అయ్యో పాప అన్నట్టుగా రీచ్ అవుద్ది. ఆయన కూడా చాలా ఫీల్ అవుతుంది, బాధపడుతున్నాడు. అలాగే నబీల్ రెండో పాయింట్ ఏంటి, ఆ టాస్క్లో యాక్టివ్ ఉండాలమ్మా, ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తే తప్ప నువ్వు నేనేమో సైలెంట్గా ఎలా కూర్చున్నాను నన్ను తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఎవరో పర్టికులర్ డిస్టర్బ్ చేయలేడు కదా, నేను కూడా యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి ఉల్లాసం కోసం తప్ప లైట్లోనే వేసి పోయి పడుకుంటానంటే మరి అందుకోసం హుషారు ఉన్నా తప్ప పర్టికులర్గా ఎవరినో డిస్టర్బ్ చేయాలని కాదు కదా అని అయితే వివరణ ఇచ్చాడు. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అయితే నైన్కి కూడా ఏవో పాయింట్స్ లాగా ఏదో పాయింట్ తెచ్చుకొచ్చినట్టు ఉంది. ఆ రోజు విష్ణుప్రియ కూడా ఇదే మాట అనింది, ఫుడ్ సర్లే రేషన్ గురించి మేము కావాలని చేయలేదు కదంటే ఇక్కడ నబీల్ కూడా ఒక మంచి మాట చెప్పాడు నైన్కి. సరే నేను ఒక రేషన్ టాస్క్లో సంచాలకుడిగా ఫెయిల్ అయ్యానని ఒక్క మాటే పట్టుకున్నా, బట్ నేను 3 టాస్క్లు ఆడా, ఒక టాస్క్ అయితే 3 గంటల పాటు ఉన్నా, అలాగే బిర్యానీ థాలీ టాస్క్ ఆడా, అలా ఫస్ట్ బాల్స్ టాస్క్ ఆయన ఫస్ట్ వేసాడు, తర్వాత మిగతా వాళ్ళందరూ డైరెక్షన్ ఇచ్చి వేయించాడు. అవన్నీ పాయింట్స్ నీకు కనబడలేదా పాజిటివ్గా టీం కోసం క్లాన్ గెలుపు కోసం అంటే అది వ్యాలిడ్ పాయింటే కదా. బట్ ఆవిడేంటంటే ఏదో ఒక పాయింట్ తెచ్చుకోవాలని తెచ్చుకున్నట్టు ఉంది తప్ప ఎందుకంటే ఆ రోజు కూడా విష్ణుప్రియ అన్నట్టుగా మేమందరం ఓకేనా అర్థం చేసుకుంటాను ఎఫెక్ట్స్ పెట్టావు అన్నట్టు కానీ ఆ నైన్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంది అన్నట్టుగా ఏది పాయింట్లోకి అది తెచ్చినట్టు ఉంది తప్ప అది పెద్ద వ్యాలిడ్ పాయింటే కదా అనిపించింది. అండ్ టాస్క్లు ఆడినోడు సంచాలకు ఉండేటప్పుడు కావాలని చేస్తున్నాడు, అది కూడా బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఆడించాడు, వినోదాత్మకంగా అంటే అలాగా ఆడించాడు. అట్టగా అక్కడ నీకు ఏది దగ్గరగా అనిపిస్తే అది చెయ్యంటే మనకు కూడా అట్లాగే అనిపించింది, మంకీ సౌండ్కి దగ్గరగా పోల్చితే ఆ బర్డ్ అని ఒక నెట్ అనిపించింది అంతే తప్ప ఆ డెసిషన్ పరంగా కూడా రాంగ్ కాదు. పైగా ఆయన హ్యాండిల్ చేసే విధానం తర్వాత సారీ చెప్పడం ఇవన్నీ కూడా యారగా నేను చెబుతా పో నేను సంచాలకం నేను తీసుకుంటాను ఊరు అడగడానికి అలాంటి యాటిట్యూడ్ చూపించలే, నా వాళ్ళు పొరపాటు అయింది ఇట్లా అయిందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం కూడా కన్వీనియన్స్గా ఉంది. అందుకే ఆవిడ కూడా ఏమల్లని పరిస్థితి. అడిగి నైన్కి ఏమంటుంది సెకండ్ ఏమో విష్ణుప్రియకి వేస్తుంది. మనం చాలా మాట్లాడుకుంటాం బట్ గాసిప్ గర్ల్స్ అయినట్టుగా బయటకు పోతుంది అంటే అది జరుగుతూ ఉంది కనుక బయటకు వచ్చింది. నిప్పులు ఎంతో పొగరాదని అడిగి కూర్చొని ముచ్చట్లు పెడితే మరి అలాగే ఉంటుంది, అదే వచ్చింది ఇంకా. సో అటు ఇటు అవుతుందేమో అందుకే ఎక్కువగా ఆలోచించేస్తుంది. ఈ మధ్యన నిఖిల్ క్లాన్కి వెళ్ళాలా, సీత క్లాన్కి ఉండాలి, ఇక్కడ ఈ ఫ్రెండ్స్తో ఉండాలి, అటు పోవాలా ఈ లెక్క ఈ ఓవర్ థింకింగ్ అంత అందుకే. సో బట్ ఏమంటది అటు ఇటు అవుతుంది అనిపిస్తుంది, నేను చేయలేను నాకు తెలియదు అన్నట్టు ఉంటావు. రెండో పాయింట్ అంట నేను చేయలేను నేను ఆడలేను నేను గెలవలేను అన్నట్టు ఉంటావు, ఆ స్పిరిట్ తగ్గిపోయింది డిస్ట్రాక్ట్ అవుతున్నాం అంటే మనకు కూడా గొడవలు అందుకే వస్తాయంటే అందుకే వచ్చింది. ఆ అమ్మాయి కూడా క్లియర్గా చెప్పింది విష్ణుప్రియ, ఆ బొమ్మ టాస్క్ కొట్టేటప్పుడు నువ్వు చాలా ఫీల్ అయిపోయినావు బట్ సేమ్ రేషన్ కానీ ప్రైజ్ మనీ కానీ నా వల్ల ఎఫెక్ట్ అయితే భరించలేను గిల్ట్ తీసుకోలేను డిస్ట్రాక్ట్ అయితే కాల. ఈ షో ఒక ఫిజికల్ టాస్క్లే కదా అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వండి, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కదంటే వ్యాలిడ్ పాయింట్ ఇది. ఒక ఫిజికల్ టాస్క్లు మాత్రమే కాదు, ఇప్పుడు చాలా మందికి నేను నైట్ చూసా మార్నింగ్ లైవ్లో చూసేటప్పుడు చాలా మంది హౌస్ మేట్స్ డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఫిజికల్ టాస్క్లు ఆడట్లేదు ఫిజికల్ టాస్క్లు ఒక మ్యాటరే కాదు, ఫిజికల్ టాస్క్లు కాదు ఓవరాల్గా అన్ని ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అన్ని బిహేవియర్ అన్నీ చూస్తారు తప్ప ఒక్క ఆడిస్తే తోపు లేకపోతే ఫ్లాప్ అనేది కాదు. చాలా మందికి ఎప్పటికీ అర్థం కాదేమో బిగ్ బాస్ అంటే టాస్క్లు ఆడేయాలి ఎరగొడియాలి చించేయాలి చేయాలి కాలేజీలో మనకైనా విరిగిపోవాలి అవతలకైనా విరిగిపోవాలి అంత లెక్కలు ఆడేయాలంటే బయటకు వస్తారు తప్ప ఆడియన్స్ మనసులోకి పోరు. కావాల్సింది ఇక్కడ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ ఎంత ఫెయిర్గా ఉన్నారు ఎక్కడ అవసరం మేరకు పర్ఫెక్ట్గా మాట్లాడి అవసరం లేని దగ్గర కామ్గా ఉండి అలాగ ఉంటూ చేసుకుంటూ స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకుంటూ ఇవన్నీ అన్నీ కలిపి ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి. ఆ విషయంలో ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్పింది ఇక్కడ విష్ణుప్రియ. మిగతా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నేను కావాలని కాదు కదా ఆడుతాను నా వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదని మానేస్తున్నాను లెక్క, బట్ ఆఫ్ కోర్స్ ఇనిషియేట్ తీసుకోవట్లేదని పాయింట్ అది చెప్పింది. కానీ ఆవిడ ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పింది. ఈవిడితో పోలిస్తే నాకు మరి నైనికలు కూడా అంత పెద్దగా ఇనిషియేట్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. అలాగే సీత పిలిస్తే ఇదేంటి బిగ్ బాస్ నేను నామినేట్ చేయడానికి లేదు అనుకున్న పాయింట్స్ కూడా ప్రిపేర్ అవ్వదు అంటుంది, సడన్గా పిలిచేసరికి ఆలోచించుకుని నామినేషన్ మణికంఠ చేస్తుంది. ఆ వీడియోలో చూసిన దాని ప్రకారం ఫ్లిప్ అయ్యావు నువ్వు అర్థమైంది, నేను పర్సనల్గా నీకు సపోర్ట్ చేశా,
మణికంఠకి సాక్రిఫైస్ చేశాడు అన్నారు. బట్ ఆయన అలా చేయలేదంట. నిఖిల్ డౌన్ అయ్యాడని ఆయన చేశాడంటూ నేను 100% సపోర్ట్ చేసి ఆ వీడియో చూసాక మాత్రం నువ్వే ఫ్లిప్ అయ్యావు అనిపించింది. నువ్వు మారేవు అనుకున్నా, కానీ ఇంకా మారలా, నువ్వు అక్కడ ఇక్కడ అదొకలాగా మాట్లాడుతున్నట్టు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మార్చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనకంటే ఇక్కడ క్లారిటీ ఇస్తారు. వీడియోలో నేను ఎంత క్లమ్జీగా ఉన్నానో చూపించారు. ముందు జరిగింది చూపలేదు. నాకు నిఖిల్ కాన్వర్జేషన్ చూపలే, నాకు గ్రూప్కి మధ్య కాన్వర్జేషన్ చూపలే, నాకు పృథ్వీకి, నాకు యష్మికి, నాకు సోనియాకి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ ఏవి చూపించలేదు. అలాగే బిగ్ బాస్ రూల్ పాస్ చేయడం, నేను ఫస్ట్ నిఖిల్తో 1-to-1 నువ్వు తప్పుకునే పరిస్థితి వస్తే నేను చేస్తానని చెప్పి వెళ్తుంటే, వాష్రూమ్కి వెళ్తుంటే బిగ్ బాస్ మళ్ళీ రూల్ అనౌన్స్మెంట్ చేశాడు. అది కూడా మీకేం చూపలే. ఈ 3 థింగ్స్ అయితే చూపలేదు. నువ్వు చూసింది ఒకటే, నా ఒక్క క్లిప్ మాత్రమే, అలాగే నేను ఆర్గ్యుమెంట్ చేసిన క్లిప్ మాత్రమే చూసావు. అంటే ఇది 100% ఫ్యాక్ట్. ఇక్కడ 100% ఆయన చెప్పింది కరెక్ట్. ఆ ముందు కూడా చూపించుంటే బాగుండేది. ఇప్పుడు నిన్న సోనియా వీడియో క్లియర్గా చూపించారు, యష్మి చూపించారు, అట్లాగే విష్ణుప్రియ క్లిప్ చూపించారు. ఎంత పంచాయతీ అయింది, ఎంత గొడవ జరిగింది, అవి ఎందుకు చూపలేదంటే నేను మన తమిళనాడు కూడా పెట్టి చెప్పే కదా, కావాలని చూపలేదు. మనకంటే ఎలివేషన్ రావాలి, అందరూ ఇప్పుడు ఆయన మీద దండయాత్ర చేయాలి, ఆయన్నే పాయింట్ అవుట్ చేయాలి, ఆయన నామినేట్ చేయాలి, ఆయనకి ఎలివేషన్ రావాలి. అందుకు మంట రాజేయడం కోసం అది చూపలేదు. లేకపోతే అసలు క్లిప్ వదిలేసి అప్పటికే ఆయన పృథ్వీ చెప్పేటప్పుడు కూడా డిఫెండ్ చేసుకున్న హోస్ట్ కూడా నవ్వుతూ లైట్ తీసుకున్నారు తప్ప, ఏంటి నువ్వు ఆయనకి గివప్ ఇస్తూ ఉంటే వద్దని చెప్పావా అయ్యో అన్నట్టు నవ్వేసి వదిలేశారు తప్ప, నిఖిల్కి ఏ ఉద్దేశంతో చెప్పాడు, ఆయన అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఆ వీడియో క్లిప్ తీసుంటే వేసి ఉంటే ఈరోజు అందరికీ క్లారిటీ వచ్చి ఉండేది, నిజమే కదా. బట్ అది చూపకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, అఫ్కోర్స్ ఇక్కడ సీత పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు పడడానికి లేదు. ఏమి నీ ఫ్లిప్ క్లిప్ వల్ల మాత్రమే నీ క్లాన్ అంతటా మేము తప్పు అనుకున్నా, మాకు చూపిందే కదా మేము మాట్లాడుతాం, 100% ఫ్యాక్టే కదా. ఫస్ట్ టైం ఎందుకు అదే అంటది, నువ్వు గట్టిగా అరిచావు, నువ్వు నేను సాక్రిఫైస్ చేయలేదన్నావు, అలా పోట్రీ చేయకుండా నరిచావు, నేను చూసిందే నమ్ముతాను. 100% ఆవిడ పాయింట్ కరెక్టే. ఆవిడ కళ్ళ ముందు వీడియోలో చూపింది, నమ్మింది. అట్టగా అక్కడ మనకంటే అరిచింది, నమ్మింది. కానీ అంతకుముందు కూడా నేను గుడ్డిగానే నమ్మానది కూడా కరెక్టే. 100% నేను నమ్మారా బాబు, నీ వైపు నేను స్టాండ్ తీసుకుని అంటే 100% తీసుకుంది, చెప్పింది, ఆర్గ్యుమెంట్ చేసింది. ఆయన ఎందుకు అట్లా చేస్తాడు, గివప్ ఇవ్వడు కదా, సాక్రిఫైస్ చేయడు కదా, ఆడతాడు కదా అని. బట్ వీళ్ళు ఏంటంటే ఆయన అరిచిన దానికి తగ్గట్టుగా ఆ క్లిప్స్ మాత్రం చూపించడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకంటే ఏమంటారు, నేను చెప్పానా సాక్రిఫై ఎంతవరకు వచ్చింది, నాకు నిఖిల్ వరకు అయ్యింది, మళ్ళీ చెప్తున్నా, వైల్డ్ కార్డ్ ఆపాలి, నిఖిల్ సాక్రిఫైస్ చేస్తామంటే నిఖిల్ బలూన్ టాస్క్లో కూడా మ్యాక్సిమం 2 times ఆడి కొద్దిగా లేట్ అయిపోయింది కదా, డిలే అయిపోయింది కదా, అందువల్ల నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను కాబట్టి స్టెప్ బ్యాక్ వేస్తాడేమో అనే ఉద్దేశంతో నేను సాక్రిఫైస్ చేస్తాను, టీం ముందుకు వెళ్ళాలి, అందుకోసం స్టెప్ అవుట్ అయితే అన్నని చెప్పు. బట్ బిగ్ బాస్ నుంచి టీం డిస్కషన్ చేసి చెప్పాలనుకో మొత్తం క్లారిటీ ఇచ్చాడు. కానీ అరణ్య రోదన అవుతుంది, ఆయన ఎంత చెప్పినా, ఎంత చించుకున్నా, ఎంత గింజుకున్నా ఎవరు వినే నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు సీత కాదు, పృథ్వీ కావచ్చు, ప్రేరణ కావచ్చు, ఎవరైనా తనకు నామినేట్ చేసినా అరే మేము నీకోసం సపోర్ట్ చేస్తాం, బట్ నీ టీము ఆ వీడియోలో మేము చూసిందే కదా నమ్ముతారు, కళ్ళ ముందు కనబడింది చూసిందే నమ్ముతారు తప్ప మరి ఇంకా వాళ్ళని ఆ పాయింట్లో చెప్పలేం. ఇక్కడ అడగాల్సింది, డిమాండ్ చేయాల్సింది ఎవరంటే మణికంఠకి ఈ నామినేషన్ పరంగా మేలే జరిగినా మనం అందరం ఆడియన్స్ మేము చూసారు కనుక అక్కడ ఏం జరిగింది నిఖిల్కి ఎదురికి. బట్ ఈ వీకెండ్లో అయినా సరే సార్ నాకు దయచేసి నేను నిఖిల్కి ఏ సిచ్యువేషన్లో, ఏ సందర్భంలో, ఏ టోన్లో, ఏ మోటోతో ఆ మాట హామీ ఇచ్చానో ఆ వీడియో ప్లే చేయండి అని ఖచ్చితంగా ఇతను డిమాండ్ చేసి వేయించితే దీని మీద హౌస్ మేట్స్కు క్లారిటీ వస్తుంది. అంతవరకు మాత్రం అతన్ని ఇలాగే చూస్తాను, నువ్వు కన్ఫ్యూజ్ కేర్ ఆఫ్ అడ్రస్ బాబు, నువ్వు పక్కన ఉంటావు, మాట మార్చేస్తావు లెక్క. అయితే లాస్ట్లో మనకంటే ఏమంటాడు, సీత నీకు నామినేషన్ పాయింట్లు లేవు, ప్రిపేర్ కాకుండా వచ్చాను, సో అందుకే నీ పాయింట్ ఇది వేసేస్తున్నావు కదా అంటే ఈ అమ్మాయి ఏమంటుంది, మరి నువ్వు కూడా ఎలాగైతే మెంటల్గా ప్రిపేర్ కాలేదంటావు, నేను కూడా అట్లా ఇస్తే నువ్వు వాడు ఏమన్నావు అని చెప్పి బాడీ లాంగ్వేజ్ గురించి వెళ్ళిపోయా. అసలు వదిలేసి కొసర దగ్గరికి వచ్చింది. అక్కడ సీత ఏమంటుంది, నేను అక్కడ చూసిందే చెప్పాను, నువ్వు అన్నావు కదా ఫిజికల్గా వీళ్ళిద్దరు ఆడతారు, మెంటల్గా వీళ్ళిద్దరు ఆడతావు అంటే ఏదో ఫీల్ అయ్యాడు దానికి. నువ్వు కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అంటే ఆమెకు అర్థం కాదు, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన గురించి ఆయన చెప్పిందే కదా నేను చెప్పానంటే, కాదు నువ్వు బాడీ లాంగ్వేజ్ మార్చుకో, నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నా బాడీ లాంగ్వేజ్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది, ఓరు బాబు ఇతనంటే ఎలా ఫీల్ అవుతుందని చెప్పి కరెక్ట్ అయితే ఫస్ట్ నువ్వు ఏ చెయ్యి ఎత్తి చూపడం, వేలెత్తి చూపడం అవి కూడా మార్చుకో, అవి నాకు నచ్చట్లేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి కూడా ఆ బాడీ లాంగ్వేజ్ వరకు వెళ్ళింది, అవి మార్చుకొని చెప్పి. అయితే సీత వాంటెడ్లో ఇంటెన్షన్లో అతను ఏదో ఇన్సల్ట్ చేద్దామో, లేకపోతే వేరే లెక్క ప్రొజెక్ట్ చేద్దామనో, ఆయన తక్కువ చేద్దామనో, ఎగతాలు చేద్దామనో అలా బాడీ లాంగ్వేజ్ చూపించలేదు. ఆ రోజు నేను చూసిందే చెబుతా కదా బాబు, నువ్వు వీళ్ళకి అన్నావు వీళ్ళిద్దరు ఫిజికల్గా ఆడతారు, వీళ్ళిద్దరు మెంటల్గా ఆడతారు అని, అదే నేను చూశాను కదా అని ఆవిడ హీట్ ఆఫ్ మూమెంట్లో ఆ రోజు చూసింది అతను కళ్ళకు కట్టినట్టుగా మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో అలా కనింది తప్ప ఎగతాలు చేద్దామని కానీ, అతను ఇంకోలాగా పోర్ట్రే చేద్దామని, ప్రాజెక్ట్ చేద్దామని కానీ, ఎలివేట్ చేద్దామని ఆవిడకే ఉద్దేశంలే. బట్ ఇతను దాన్ని అరే నువ్వు బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకో, నీ బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి నన్ను ఇప్పుడు ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ఉంది, నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నా బాడీ లాంగ్వేజ్ ప్రొజెక్ట్ చేస్తాను. ఇతను మైక్రో అబ్జర్వర్గా ఉంటా మరి ఎక్కువగా ఆలోచించడం అంటే హీట్ ఆఫ్ మూమెంట్లో ఆయన ఎలా చెప్పాడో అలాగే చెప్పాలని ప్రయత్నం చేసిన తప్ప అతను తక్కువ చేయాలని కాదు. ఇతను మళ్ళీ దాన్ని హైలైట్ చేయడం వల్ల
అవునా సరే నీ బాడీ లాంగ్వేజ్ వేలు చూపడం కూడా నాకు నచ్చలేదు, అది మార్చుకున్నాం అంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఇలాంటి విషయాలు అతను మరీ అంత పట్టించుకోకుండా లైటర్ వేలు తీసుకుని బెటర్. ఎందుకంటే అక్కడ జరిగింది చెప్పాలని ఉద్దేశం కదా, అంతే తప్ప ఇతను ఇంకో రకంగా తక్కువ చేయాలని కాదు కదా. బట్ ఇవి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఇక్కడికి పంచాయతీ వచ్చిన తర్వాత మళ్ళీ లాబీలో కూర్చొని మాట్లాడుకుని పంచాయతీ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. బాబు నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం ఇది కాదని ఇద్దరు మాట్లాడుకుని క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అటుగా సీత నెక్స్ట్ విష్ణుప్రియకి ఏంటి చీఫ్ అవ్వాలని ముందుకు రాలేదు, రేషన్ అయినా వైల్డ్ కార్డ్ ఏదికి ముందుకు రావట్లేదు అని సింపుల్. ఆమె చాలా మంది ఆడతాం అని వస్తారు, బట్ చేస్తామంటారు తప్ప చేసుకోలేరు. బట్ నా వాళ్ళు రేషన్ కానీ ప్రైజ్ మనీ కానీ ఎవరేం చెప్పినా ఆవిడ అదే రీజను, గిల్ట్ భరించలేను, నామినేషన్ భరిస్తా, సింపుల్గా అయితే క్లియర్ చేసేస్తుంది ఆవిడ, సింపుల్. నెక్స్ట్ వన్ నబీల్. ఫస్ట్ నామినేషన్ ఎవరికంటే సేమ్ ఎవరు విష్ణుప్రియకే. నీలో ఫైర్ ఆగిపోతుంది, యష్మి మనకు 5 డ్యూటీస్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇది ఎప్పుడుదో చెప్పాడు, ఫస్ట్ వారం అందరూ చేస్తావు, నువ్వు చాలా ఈజీగా గివప్ ఇచ్చేసావు, మౌన కొడతావన్నా వెళ్ళిపోతానంటావు, ఆ ఇనిషియేట్ తీసుకోవట్లే, ఫైర్ ఉండట్లే, సో టాస్కుల్లో పనులు ఎక్కడా కనబడట్లేదు అంటే విష్ణు అంటది ఇది హౌస్ జర్నీ అనుకున్నంత ఈజీ కాదు బాబు, వెరీ హార్డ్, బట్ నా ట్రైనే చేస్తావు, 1 రోజులు ఉంటావు, ఇక వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు నా ఎంత నేను వెళ్ళిపోతా తప్ప నేను శక్తికి మించి అయితే చేయలేను అనేది చెప్పేసింది. నబీల్కి కూడా ఏ పాయింట్ లేక ఈ పాయింట్ తెచ్చాడేమో, ఫస్ట్ వీక్ ఇప్పుడు తెచ్చాడు 5వ వారంలో అన్నట్టు నాకైతే అనిపించింది. ఆవిడ కూడా సింపుల్గా దగ్గొచ్చింది, ఇంకా పెద్ద పంచేది లేకపోయి. నబీల్ సెకండ్ నామినేషన్ నైనికకి. నువ్వు 200% రైట్ అని చెప్పి నాగార్జున చెప్పారు, నువ్వు ఫస్ట్ వీక్ చీఫ్ అయ్యా, ఆ తర్వాత డెసిషన్స్ లేవు, పాడీ లేవు, ఏమి లేవు, పదవి దిగిపోయి పూర్తిగా ఆ బెడ్లో దూరిపోయాను, ఆ బెడ్ దిగి రావట్లే, ఓవర్ థింకింగ్ తప్ప ఇంకేం చేయట్లే, నీ బొమ్మ పగలగట్టినప్పుడు కూడా వెళ్ళి కూర్చుంటే నేను మాట్లాడుతూ నువ్వు ఎవరితో మాట్లాడలే, ఈ 10 మందితో పోల్చిన నువ్వే కంప్లీట్గా డల్ ఉన్నావు, సోలోగానే ఉన్నావు అంటే లాస్ట్ వీక్ పాయింట్లు ఇప్పుడు ఎందుకు, అప్పుడే చెప్పొచ్చు కదా అంటది. నేను ఆడిన టాస్క్లు గివప్ ఇవ్వకుండా ఆడుతున్నాను కానీ ఆయన చెప్పింది కరెక్టే, 100% అయితే ఇవ్వట్లేదు కదా, కనీసం మినిమం కూడా ఇవ్వట్లేదేమో, ఇంటరాక్షన్ అవ్వట్లేదేమో, కంటెంట్ రావట్లేదేమో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నైనిక అవన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నేను పర్సనల్ రిలేషన్ కోసం రావట్లేదు అంటే బిగ్ బాస్ హౌస్లో 5 వారాలు వచ్చాక కూడా అందరితో రేపో లేకపోతే ఇంకా ఒంటరిగా సోలోగా ఉంటానంటే మరి అదే పెద్ద పాయింట్ అయింది. బట్ ఆవిడేమంటది, నేను ఆ మాటలకు వాల్యూ లేని దగ్గర నేను ఉండను, అనవసర విషయాల్లో దూరం అంటే అనవసర విషయాల్లో దూరకపోయినా చాలా రకాలుగా కంటెంట్ అది క్రియేట్ చేయొచ్చు, ఏదో ఒకటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏ రకంగా కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లే టాస్కుల్లో కానీ ఆ రకంగా ఆయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్ 100% ఆవిడ విషయంలో. తర్వాత ఆదిత్య 9Kకి చెబుతాడు, మీరు నాకు భయం అన్నారు, వీక్ అన్నారు, ఎక్స్ టాస్క్లో నా పోటీదారులు ఆ టాస్కులు నాతో తలబడిన నిఖిల్ పృథ్వీ నా వయసు కంటే 20 ఏళ్ళు చిన్న, వాళ్ళు చెప్పినా సరే భయము వీక్ అన్న కొంత ఒప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా అంత గట్టిగా నాకు కాంపిటీషన్ ఇచ్చారు. బట్ నేను నా క్లాన్ తరపున అభయ్ నబీలు తప్పుకున్నా సరే నేను 120% ఇచ్చాను, ఆయన ఆడాడు, ప్రయత్నం అయితే చేశాడు, ఆయన స్ట్రాటజీ. ఇప్పుడు పృథ్వీ ఏమన్నాడు, సార్ కోపాన్ని నటించి నేను కొద్దిగా వాళ్ళు కంట్రోల్ చేస్తే మైండ్ గేమ్ ఆడాడు అంటే ఇతను కూడా భయాన్ని నటించి కంట్రోల్ చేయడం కోసం ఆ ప్లీజ్ అని ఆడాడు. అలాగే అడ్డుకున్నాడు, డిఫెండ్ చేసి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేశాడు, చేయలేదు అనడానికి లేదు. దానికి ఈ అమ్మాయి మీది భయము, మీరు వీక్ అంటే ఏం చెప్పారు, మీకు పాయింట్ లాక్ ఏదో చేశానని చెప్పారని చెప్పొద్దు, అంతకుముందు కూడా మీరు అట్టగే చెప్పారు ఏదో ఒకటి అని చెప్పేసి. అయితే ఆదిత్య ఏమంటాడు, యాక్చువల్గా ఆయన బాగానే చేశారు. అదే పృథ్వీ నిఖిల్ అలా ఆడేటప్పుడు నైనిక అపోనెంట్ క్లాన్లో ఉండుంటే ఆ పృథ్వీ నిఖిల్ వచ్చి ఆడే ఆటకి ఇప్పుడు బెంబలు ఎత్తిపోయి పారిపోయేది. ఇద్దరు బలంగా దృఢంగా బౌన్సర్స్ లెక్క ఆడేయడంతో ఆ కోడిగుడ్ల బుట్ట దగ్గర నుంచి కదలలే కనీసం. సోనియా వాళ్ళ లేచి అడుపరిగెత్తి ఇటుపరిగెత్తి అటు తెచ్చి ఇటు తెచ్చి ఇవన్నీ ఫైట్లు చేశారు తప్ప వీళ్ళ క్లాన్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ బుట్ట దగ్గర నుంచి కదలకుండా కూర్చున్నది ఈ అమ్మాయి. ఇప్పుడు మరి అతనికి మీరు భయం ఉంది, వీక్ అయ్యారు, మీరు స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వలేకపోయారంటే భరించేవాడికి తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఫేస్ చేశారు. ఈ అమ్మాయి సైలెంట్ కూర్చుంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండబట్టి. అపోనెంట్లు ఈవిడ పడేసి ఉంటే ఆ యష్మిని, ఆ ప్రేరణని, ఆ మణికంఠని, ఈ ఆదిత్యని విసిరి పడేసినట్టు తోసి పడేసి ఉంటే అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేదని చూడాలి. సో ఆ పాయింట్ ఇది కరెక్ట్ కాదు కదా, అందుకే అదొక పాయింట్ చెప్తాడు. అంటే ఇంకోటి ఏంటి, డెసిషన్ నువ్వు తీసుకోవాలమ్మా. హ్యామర్ గేమ్లో కూడా సోనియాకి ఇచ్చారు కదా, మీ డెసిషన్ మీరు తీసుకోలేకపోయారు, క్లాన్ నిర్ణయం కాదు, మీరు సోలోగా తీసుకోవాలంటే ఆమె ఏమంటుంది, బిగ్ బాస్ కూడా మీరు అర్థం కాలేదు, ఎందుకు పాజిలో కూడా పెట్టాడు, నాలో భయం లేదు, భయం ఉంటే బీబీకి రాడు అని చెబుతాడండి. ఇంకా ఆ గేమ్లో నాకు అర్థం కాలేదండి, అందుకు క్లారిటీ కోసం ఎవరికి ఇవ్వాలో నాకు ఉంది, అందుకే నిఖిల్ అన్న వైపు చూశాను, నిఖిల్ అన్న నేను కాన్వర్జేషన్ చేసుకున్నాను లేక చెబితే, అంటే మీది రివెంజ్ నామినేషనా, సోనియాకి ఎందుకు ఇచ్చానంటే నిఖిల్కి నేను ఒకరినొకరు చూసుకుని ఇవ్వాలనుకుంటే ఆదిత్య అదే నేను చెప్పేది, నిఖిల్ కాస్త చూసి అతను కనుసైకిల్ ఏం చేస్తాడు, అతనేం సిగ్నల్ ఇస్తాడని ఎందుకమ్మా, నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి కదా, ఇండివిజువలిటీ లేకపోతే ఎట్లా అయితే ఆయన అక్కడ పాయింట్కి అయితే ఆన్సర్ చేశాడు. అలాగే ఆదిత్య రెండోదేమో విష్ణుకి చేస్తాడు. సేమ్ మనం నేషనల్ ఛానల్లో ఉన్న కొద్దిగా పదాలు మాట జారేస్తానో చూసుకో, ఆ పర్సన్కి ఇది సోషల్ మీడియాకో ఎక్కడికో పోతుంది, అది అప్పుడప్పుడు ఆలోచించి మాట్లాడంటే యాక్సెప్ట్ చేసింది. అవి ఆ నోటి దేల వల్ల అయింది, ఎక్స్ట్రీమ్లో సారీ మరోసారి అనకుండా చూసుకుంటా. ఇక్కడ బిగ్ బాస్ అడుగుతాడు, నువ్వు డిఫెండ్ చేసుకుంటే ఏం చేస్తాను బిగ్ బాస్, యాక్సెప్ట్ చేయాలి, తప్పు
తప్పును తప్పు అని కాదు అని ఎలా చెప్పగలవు, ఏమని డిఫెండ్ చేసుకుంటా, ఆ మాట అనేసి వెనక్కి తీసుకెళ్ళను కదా అనేది ఈవిడ 100% యాక్సెప్ట్ చేసింది. ఇవి లైవ్ వరకు జరిగిన నామినేషన్లు. ఇక మిగతా నామినేషన్స్ అట్లాగే ఎపిసోడ్ రివ్యూ కలిపి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అట్లాగే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అన్ని వీడియో ఈ వారం ఓటింగ్లో ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు వీడియో అప్లోడ్ చేసి అది చూడండి. అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ చుట్టూ చాలా డ్రామా, చాలా గేమ్ నడవబోతుంది. డబుల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి.